ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో దేవుని లేఖనములు ధ్యానించుకోవడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభువుని స్తుతిద్దాం, గనపడతాం. 119వ కీర్తన 47వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. And I will delight myself in thy commandments, which I have loved. దేవుడి వాక్యం మన వింకిడిలో దీవించునుగాక. ఆమేన్. దావీదు అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, దావీదు ఎక్కువగా దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనములను, ఆయన శాసనములను, ఆయన ఆజ్ఞలను, ఆయన వాగ్దానాలు, ప్రవచనాలు, ప్రమాణాలను బహుగా ఇష్టపడిన వ్యక్తి అని చెప్పచ్చు. ఎక్కడ చూసినా ఎక్కువగా లేఖనములో దావీదు ఎన్నో వాక్యముల ద్వారా తనకి దేవుని వాక్యం అంటే, దేవుని మార్గములంటే ఎంత ప్రీతికరమో, ఎంత ఆనందమో తెలియజేస్తుంటాడు. ఈ 119వ కీర్తనలోనే చాలా మార్లు కనపడుతుంది, నాకు ప్రీతికరమో. 119వ కీర్తనలో 24వ వచనంలో చూడండి, నీ శాసనములు నాకు సంతోషకరములు. నీ ఆజ్ఞల జాడ 35, నీ ఆజ్ఞలు అంటే నాకు చాలా ఆనందము. తర్వాత 40వ వచనం, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. ఆ తర్వాత 47, నీ ఆజ్ఞలను బట్టి హర్షించెదను, అవి నాకు ప్రియములు. 16వ వచనంలో కూడా నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. 14, నీ శాసనముల మార్గం బట్టి సంతోషించున్నాను. ఎన్ని మార్లు ఉంటాడో, నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. నెక్స్ట్ 60, డెబ్బై వచనం, వారి హృదయం క్రొవ్వు వలె మందంగా ఉంది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. 77, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. ఒక్క అధ్యాయంలోనే ఎన్ని మార్లు ఉందో, ఎన్నిసార్లు చూస్తామో మనం. 97, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది. 103, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. 113, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. 119, నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి. 127, బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. 159, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. 163, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. 174, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. 167, నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. ఎంత ప్రీతి దావీదుకి దేవుని వాక్యం అంటే, దేవుని శాసనములు అంటే. ఎంత ప్రీతి, ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత ఇష్టం. మూల భాషలో నేను ఆనందించుచున్నాను, నాకు ప్రియము అనే మాట దగ్గర, ఐ విల్ డిలైట్, నేను హర్షించదును అనే మాట దగ్గర షా అనే హీబ్రూ వర్డ్ ఉంటుంది. దాని అర్థము
స్మిటన్ ఓవర్ అంటే ఇక ఆ మాట నుండి, ఆ వాక్యం నుండి కన్ను తిప్పుకోలేనంత ఇష్టం, మనస్సు తిప్పుకోలేనంత ఇష్టం. అంతే కదా, మనకి ఏదైనా నచ్చినది, మన కంటికి నచ్చిన పువ్వు లేకపోతే సంథింగ్ నచ్చినది, మనకి ఇష్టమైనది మన కళ్ళ ముందు కనపడినప్పుడు కొన్ని నిమిషాల మట్టుకు, కొన్ని సెకండ్స్ మట్టుకు ఆర్ బ్రెయిన్ విల్ ఫ్రీజ్ ఓవర్ ఇట్ కదా. ఇంక దాని మీద మన బ్రెయిన్ అట్లా ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా మన కన్ను పక్కకి తొలగించలేం, మనం పక్కకి చూడలేము. ఇంకా అంత ఇష్టం అంట దావీదుకి దేవుని వాక్యం అంటే. నీ ఆజ్ఞలను బట్టి హర్షించదను, అవి నాకు ప్రియములు. అంత ఇష్టం ఆ దేవుని వాక్యం, అంత ప్రీతికరమా. ఈ 119వ కీర్తనలోని ఎన్నిసార్లు కనపడుతుందో, ఇక కీర్తనలన్నింటిలో దావీదు జీవితం అంతట్లో నిజంగా ఎంత ఇష్టమో దేవుని లేఖనాలంటే. మరి మన సంగతి ఏంటి? మనం ఎంత ఇష్టపడుతున్నాం దేవుని లేఖనాన్ని, దేవుని సత్యాన్ని, దేవుని ఆజ్ఞలని? ఎప్పుడైనా మనం చెప్తామా, దేవా నీ మాటలంటే నాకు ఎంతో ఇష్టమయ్యా, నీ లేఖనములంటే నాకు ఎంతో ఇష్టమయ్యా? చెప్తాం అట్లాగా దేవుని ఎదుట? ఆయన సంతోషపడినట్లు, ఆయన ఆనందపడినట్లు వ్యక్తపరచాలి మన ప్రేమని దేవుని ఎదుట. మనం ఎంత ఇష్టపడుతున్నామో దేవునికి తెలియజేయాలి. ప్రభువుని అడుగుదాం, దేవా నీ వాక్యం విషయంలో నా మనస్సుకి, నా ప్రాణానికి, నా ఆత్మకి అధికమైన ఇష్టాన్ని కలుగుచేయి. నేను అధికముగా ఇష్టపడాలి నీ మాటలని. నా గ్రహింపు కంటే, నా మనస్సు కంటే, నా హృదయము కంటే మరెక్కువగా నేను నిన్ను ఇష్టపడాలి, మరెక్కువగా నేను నీ మాటల యందు ఇష్టం కలిగి ఉండాలి. నాకు సహాయపడు. అప్పుడు దావీదులాగా చెప్పగలుగుతాం, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. అవును, దేవుని లేఖనంలో ఇష్టపడటం కూడా ఒక కృప. అది దేవుడు ఇవ్వాల్సిందే కదా. ఆ కృప సంపాదించుకున్నాం. దేవా నాకు ఆ కృప దయచేయ్యా, ఇష్టం నీ లేఖనములందు ఇష్టం నాకు దయచేయని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.